మీవి, అత్తయ్య గారివి, గుండెమ్మవి, నావి అందరివి సర్దిస్తాను. కానీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి. ఎక్కడికైనా పోతామే. అదే ఎక్కడికి వెళ్తామని. అంటే ఎక్కడికి వెళ్తున్నావో చెప్తే గానీ రావా? ఎందుకొస్తుందిరా? మనల్ని ఇక్కడే ఉంచి ఇంకా మనల్ని వాళ్ళు అవమానిస్తుంటే చూడాలని దీని ఆశ. అత్తయ్య, మా వదిన అలా మాట్లాడినందుకు మీరెంతగా బాధపడుతున్నారో నేను అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నాను. ఇక్కడ బాధ కలిగిందని వెళ్లిపోతామంటున్నారు. కరెక్టే, వెళ్లిపోవాలి. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుండాలి అని ఆలోచన ఉండాలి కదా. వయసొచ్చిన ఆడపిల్లల్ని పెట్టుకుని రోడ్డు మీద వెళ్లి కాపురం పెట్టలేం కదా. మీరు రమ్మంటే నేను అడవిలో ఉండడానికైనా సిద్ధమేనండి. కానీ నా కూతుర్ని ఆరు బయట పడుకోబెట్టలేను. అయితే ఇక్కడే ఉండి మాటలు పడాలి అంతే కదా? లేదత్తయ్య, ఇక మీదట ఇంట్లో అలాంటి పరిస్థితి రానివ్వను. అంతా నేను చూసుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రేయ్, దీని మాటలు నమ్మొద్దురా. దీనన్న మాటలు నమ్మొచ్చి ఇక్కడ అవమానపడ్డాం. ఇంకా దీని మాటలు నమ్మితే ఇంకేమవుతుందో. అయితే ఎక్కడికి వెళ్దామో చెప్పండి. ఏంటి ఎక్కడికో వెళ్లేది? ఇన్ని మాట్లాడుతున్నారు కానీ అడిగిన దానికి మాత్రం మీ దగ్గర సమాధానమే లేదు. చెప్పండి, వయసొచ్చిన ఆడపిల్లని పెట్టుకుని ఎక్కడికి వెళ్తాం, ఎక్కడుంటాం? మీ మీద పడ్డ మాట నా మీద పడ్డట్టే. మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే మీరు కాదు, నేనే ఇక్కడి నుంచి వెళ్లిపోదామంటాను. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. పరిస్థితుల్ని నేను చక్కబెడతాను. అమ్మా, అది చెప్పింది కూడా కరెక్టే కదమ్మా. అనుకున్నాన్రా నువ్వు ఇదే మాట అంటావనుకున్నాను. అది కాదమ్మా, కోపడ్డం కాదు, సిచ్యువేషన్ అర్థం చేసుకో. తను చెప్పడం కాదు, నువ్వే ఆలోచించు. ఉన్న పళ్ళంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎక్కడుంటాం? పోనీ నువ్వు పలానా చోట ఉందామని చెప్పు, నేను దాన్ని ఒప్పిస్తాను. ఏ సోర్స్ లేదు కదా. చూద్దాం, మన పరిస్థితులు చక్కబెట్టుకోవడానికి ఇక మీద గట్టిగా ప్రయత్నం చేద్దాం. ఏమంటావమ్మా? ఒప్పుకోండత్తయ్య, నన్ను నమ్మండి. అయినా సరే కాదు అంటే మీ ఇష్టం. ఇదేంటిది, బలిలా గేటు కతుక్కుపోయింది? ప్రియా, 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 ప్రియా! నువ్వా? ఏం చేస్తున్నావే ఇక్కడ? నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇంకా జరగడం లేదేంటా అని ఎదురు చూస్తున్నా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అదేని, ఇందాక ఆ మల్లిక చైన్ కోసం వరుస పెట్టి అందర్నీ వాయించేసింది కదా. అవునే, మరి నోటికొచ్చినట్టు తిట్టేసింది. మరి ఈ పాటికి
బ్యాగులతో రామా ఆంటీ బయటికి రావాలి కదా. అంటే చైన్ తీసుకుని వెళ్ళింది కదా, మల్లిక మెత్తబడి ఉంటుందిలే. మల్లిక సంగతి కాదు, మాటలు పడిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. అన్ని మాటలు పడిన తర్వాత సిగ్గు లేకుండా ఎలా ఉంటారు? ఎలా ఉంటారంటే చీ అన్నా కూడా ఉంటారా? మీరుండట్లే. ఏం లేదులే. గీత మాటకి రామ్ కన్విన్స్ అయినా ఆంటీ ఆ టైప్ కాదే. మరి ఎందుకు రానట్టు? అదే ఏం జరిగిందో తెలియట్లేదు. నిజంగా వాళ్ళు తెలివైన వాళ్లే అయితే ఏం జరిగినా ఇక్కడుంటారే. తెలివి తక్కువ వాళ్ళైతేనే గడప దాడతారు. అదేంటి? లేకపోతే పౌరుషానికి పోతే రోడ్డు మీద ఉంటారు. మరి వాళ్ళు తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు మనమే చూడాలి. అమ్మా, ప్రాణాలు వదిలేలేదురా. కంగారు పడకు. అలా అంటావేంటమ్మా? ఏమనాలో తెలియట్లేదురా. కర్మ కాకపోతే తిట్లు పడినా ఎటూ కదల్లేని పరిస్థితి వచ్చింది. అది కాదమ్మా, తను చెప్పింది తప్పని నేను అనడం లేదురా. అలా అని ఇక్కడ ఉండడానికి మనసొప్పట్లేదు. పోనీ ఏం చేద్దాము? నువ్వే చెప్పమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను. ఏం చెప్పను? తెగించి బయటకు పోదామంటే ఎక్కడైనా కాపురం పెడితే అక్కడేదైనా తేడా వస్తే పిల్లిలాగా బతివులాడుతున్న ఈ గీత పులిలాగా మీద పడిపోతుంది. త్వరగా ఏదో ఒకటి చేసి మన ఇంటికి వెళ్లేలా చేయరా. అదే ఆలోచిస్తున్నానమ్మా. ఏం ఆలోచిస్తున్నావో? ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనకి ఆ ఇంటి విలువ తెలియలేదు. ఆస్తులు సంపాదించలేకపోయినా కనీసం మన ఇంటికి వెళ్లిపోతే మాటలు పడ్డమైనా తప్పుతుంది. సాధ్యమైనంత వరకు త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నాకు ఉందమ్మా. కానీ తినడానికే తిండి లేదు. ఇక ఎకరాలంటే ఇక్కడి నుంచి కొనాలి. ఏం పనిచేసి సంపాదించాలి? పోనీ ఇంకో దారి ఏదైనా ఉందేమో ఆలోచించరా. సరేనమ్మా. ఎటు మన మీద ఇక మాట పడకుండా చేస్తానని గీత చెప్పింది కదా, తను ఖచ్చితంగా చేస్తుంది. నేనేం చేయాలన్నదే ఆలోచిస్తాను. లోకేశ్వరి ఆగు, నేను వస్తున్నాను. ఇదిగో నువ్వు నాతో మాట్లాడుకు, నేను నీతో మాట్లాడను. ఏ ఎందుకు? మీకు మాకు పడదు. పెద్దవాళ్ళ మధ్య ఏవో గొడవలుండొచ్చు, మన మధ్య ఇలాంటి గొడవలు జరగలేదు కదా. కనీసం మనమైనా కలిసి ఉందాం. నాకేం వద్దు. ఛీ! ఏమైంది? కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మన ఇంటి దగ్గర అయితే ట్యూషన్ దగ్గరగా ఉండేది, ఇక్కడ చూడు ఎంత దూరమో. ఇంకెంత దూరం? వచ్చేసాం కదా, కాసేపు నడిస్తే ఇంటికి వెళ్ళిపోతాం. అయినా నడవటం ఆరోగ్యానికి మంచిది లోకేశ్వరి. ఆరోగ్యం కావాలంటే నువ్వు నడు, నేను హెల్దీగానే ఉన్నాను. ఆగిపోయావేంటి? చెప్పాను కదా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని. ఇక అడుగు కూడా కదపలేను. అలా అంటే ఎలా? ఇంటికి వెళ్ళాలి కదా. ఆలస్యం అయితే అమ్మ కంగారు పడుతుంది. కావాలంటే నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. నేను సైకిల్ మీద స్కూటర్ మీద ఎవరైనా వస్తే లిఫ్ట్ అడిగి వచ్చేస్తా. ఈ రూట్ లో ఎవరొస్తారు? నాకు లిఫ్ట్ ఇవ్వడానికి దేవుడు ఎవరైనా పంపొచ్చేమో. హ, విన్నావా? సైకిల్ బెల్ సౌండ్. ఎవరో వస్తున్నారు. హై బావా. లోకేశ్వరి, నువ్వు ఆ సైకిల్ ఆపొద్దు. ఏ? ఆ డొక్కు సైకిల్ వాడు వద్దు. వద్దైతే నువ్వు వాడే.
బావా ఆగు. ఏంటి రోడ్డుకి అడ్డంగా నిలబడతావు? నిన్ను ఆపదామని. నా సైకిల్ కి అసలే బ్రేకులు లూజు. ఓహో, నువ్వే లూజ్ అనుకున్నాను. నీ సైకిల్ కూడా లూజేనా? అవును మరదలా. ఏ నువ్వు టైట్ చేస్తావా? ఇంతకీ నన్ను ఎందుకు ఆపావు? నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి బావా. ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావని. లిఫ్టా? నేనెవను? ఏ లిఫ్ట్ ఇస్తే నీ సైకిల్ అరిగిపోతుందా? నాకే కాదు, గుండమ్మకు కూడా కాళ్ళు అవుతున్నాయి కదా గుండమ్మ. అలా నేను చెప్పానా? నాతో పాటు నడుస్తున్నావు కదా, నాకు నొప్పులు పుట్టినప్పుడు నీకు వస్తాయి కదా. అవునా? సరే అయితే ఎక్కండి. ఏమైంది బావా? నీ బరువు పోయలేక సైకిల్ కేకలేస్తుంది. ముందు గుండమ్మ కూర్చుంటే బరువు బ్యాలెన్స్ అవుతుంది. అమ్మా రాగుండు. గుండు పగిలిపోతే చెప్తున్నా, నన్ను అలా పిలిచావంటే. సరే రా. అవసరం లేదు, నేను నడిచే వెళ్తాను. అయితే నువ్వు కూడా దిగిపోవే. అదేంటి? గుండం రానంటుంది కదా. వదిలే, నన్ను తీసుకెళ్ళు. లేదు, వస్తే ఇద్దరు రండి, లేదంటే ఇద్దరు నడిచి రండి. దిగు దిగు. ఎందుకు ఏడుస్తున్నావు? అంతా నీ వల్లే. నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అంటే నువ్వు పట్టించుకోవడం లేదు. బావ లిఫ్ట్ ఇస్తానంటే నువ్వు కోఆపరేట్ చేయడం లేదు. నన్ను నడిపించి ఏడిపించాలని నీ ప్లాను. అది కాదు లోకేశ్వరి. లేదు, అందుకే నువ్వు సైకిల్ ఎక్కనంటున్నావు. ఇదిగో దాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? హలో, ఏడిపిస్తుంది ఎవరు? నేను లేకపోతే ఏంటి? దాన్ని తీసుకెళ్ళొచ్చు కదా. అది నా ఇష్టం. తీసుకెళ్ళు. నువ్వు రా. నేను రాను. అయితే నేను ఒక్కడే వెళ్ళిపోతాను. అనవసరంగా నువ్వు లోకేశ్వరిని ఏడిపిస్తున్నావు. ఇంటికెళ్ళిన తర్వాత ఇది జరిగిందంతా చెప్తుంది. నీ వల్లే నా కూతురికి కాలు నొప్పులు వచ్చాయని ప్రియా అత్త మీ అమ్మతో గొడవ పడుతుంది. నీ కారణంగా అత్తలిద్దరూ గొడవ పడాలనుకుంటే నీ ఇష్టం. ఎక్కుతారా వెళ్ళమంటారా? సరే ఎక్కు లోకేశ్వరి. చైతి, నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులివ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా, అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా.
కలలుండని కడలేదని అడిగేందుకు తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరోమంద గతముందని గమనించని నడిరేయికి రేపుంద గతితో చని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది అమ్మా హ్మ్? ఏంటి చూస్తున్నావు? గీతం చూస్తున్నానే. మిషన్ కుడుతుంది. ఇందులో చూడ్డానికేముంది? అది మిషన్ కుట్టడం నువ్వు చాలాసార్లు చూసావు కదా. నేను మిషన్ కుట్టడం చూడటం లేదే, దాని ఓర్పుని సహనాన్ని గుండె ధైర్యాన్ని చూస్తున్నాను. ఆ మల్లికి ఎంత గొడవ పెట్టింది, దాని భర్తని అత్తని తన్ని ఎన్ని మాటలంది. మల్లికి చేసిన పనికి వాళ్ళిద్దరూ గీతని ఎన్ని మాటలనుంటారు, ఎంత బాధ పెట్టుంటారు. ఒక్క రేంజ్లో దాన్ని తిట్టుంటారు. అన్ని అవమానాలు పడి అంత బాధని దిగమింగుకొని తన పని తను చేసుకుంటుంది అంటే దాన్ని ఏమనాలి? మొండిది రాతి గుండెది అనాలి. కాదే, గొప్పదనాలి, గొప్ప మనసున్నది అనాలి, అందరికంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్నదని అనాలి. అమ్మా, నువ్వు దాన్ని మెచ్చుకుంటున్నావేంటే? జీవితంలో అప్పుడప్పుడైనా నిజాలు మాట్లాడాలి, గొప్పవాళ్లని ఒప్పుకోవాలి. అసలా గీత నా కడుపున పుట్టుంటే ఎంత బావుండేది. నేను పుట్టాను కదే. పుట్టావులే, బతికితే ఒక్కసారైనా గీతలాగా బతకాలి. శత్రువులు కూడా నిన్ను మెచ్చుకునే స్థాయికొచ్చేసావే. అయినా నేను నిన్ను వదల్నే. నీకు మనశ్శాంతి ఉండనివ్వను. ఏమైంది? ఏ డైరెక్ట్ గా మీ ఇంట్లోకి తీసుకెళ్లి ఆపుతావేంటి? అక్కడ ఆపితే తప్పేంటి? తప్పు కాదు, ముప్పు. ముప్పా? ఎవరితో? మీ ఇంట్లో ఉందిగా ఓ ముసల్ది, దాంతో. నాయనమ్మని అలా అంటావేంటి? నానమ్మైతే ముసల్ది కదా, యంగా. మా ఇద్దరిని నువ్వు తీసుకురావడం ఆవిడ చూసిందనుకో, నిన్నేమైనా అంటుందనా? నా నోట్లో నోరు పెడితే ఎలా ఉంటుందో ఆవిడకు తెలుసు. కాబట్టి నన్నేమనదు, నిన్ను గుండమని తిడుతుంది. ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్ళండి. బాయ్ బావా. లోకేశ్వరి చెప్పింది కరెక్టే కదా గుండమ్మ. ముందు నువ్వు లోపలికెళ్ళు. హాయ్ అమ్మా. వచ్చావా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుకో, భోజనం పెడతాను. హాయ్ అత్త. ఏంట్రా? ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదే, బానే ఉన్నాను కదా. లేదు, ఏదో జరిగింది. నువ్వు బాధపడుతున్నావు, నాకు తెలుస్తుంది. దేనికిరా బాధ? అలాంటిదేం లేదు, నువ్వు వెళ్ళు. అమ్మొచ్చిందా? వస్తే ఏం లేదని చెప్తున్నాను కదా. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఖచ్చితంగా మా అమ్మేదో అనుంటుంది. అమ్మా, చంటి. అమ్మా. అరే చంటి, ఏమవ్వలేదురా? చంటి. అమ్మా, మమ్మీ, మమ్మీ. ఏంటిలోకి ట్యూషన్ అయిపోయిందా? ఇంట్లోకి వచ్చేసినావా? నువ్వు వెహికల్ పంపించావుగా, అది ఎక్కువ వచ్చేసా. ఏంటి ఎట్కారమా? కాకపోతే ఏంటి మరి? డాడీ, ట్యూషన్ బాగా దూరం అయిపోయింది, కాళ్ళు లాగేస్తున్నాయి.
అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చావా? లేదు మమ్మీ, సగం దూరం వచ్చాక బావ లిఫ్ట్ ఇచ్చాడు. ఎవరు? చంటిగాడా? ఆ తను లిఫ్ట్ ఇచ్చాడు. ఒసై, వాడు లిఫ్ట్ ఇస్తే తీసుకో, అవసరానికి పనివాళ్లా వాడుకో, అంతేకాని బావా బావా అంటూ పాముకోకు.